హలో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ నిషిత్ వడ్డబోయిన గారు మనతో పాటు ఉన్నారు. హలో డాక్టర్. హలో అండి. సో ఈ రోజు అయితే డిఫరెంట్ టాపిక్ అనే చెప్పొచ్చు నేను. సో క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి కదా. ఈరోజు మనం ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్ గురించి తెలుసుకోబోతున్నాము. సో నాకైతే చాలా పెద్ద డౌట్ ఉంది, ఇది ఓన్లీ జెంట్స్కే వస్తుందా, దానికి రీజన్స్ ఏంటి? చాలా రకరకాల అపోహలు ఉన్నాయి సార్. అసలు ఈ ఊపిరితిత్తులో క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందంటారు? లంగ్ క్యాన్సర్ అనేది ఇంతకుముందు ఓన్లీ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఎల్డర్లీ మెన్కే వచ్చేదని ఒక కాన్సెప్ట్ ఉండేదండి. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, మేబీ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంటల్ కార్సినోజన్స్ కావచ్చు, ఇంకా వేరే డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ కారణం అవ్వచ్చు. బట్ ఈ మధ్య యంగ్ ఇండివిజువల్స్, నాన్ స్మోకర్స్, ఫీమేల్స్కి కూడా క్యాన్సర్ వస్తుందండి. అండ్ ఆ క్యాన్సర్స్లో కూడా ఎక్కువ మటుకు ఆ పర్టికులర్ సబ్ గ్రూప్ వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ మటుకు అడినోకార్సినోమా. దీనివల్ల ఏంటంటే ఇంకా స్మోక్ చేస్తున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని లేకుండా మెన్కి ఉమెన్కి అందరికి వచ్చే ఛాన్సెస్, మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ యంగర్ ఏజ్ గ్రూప్ అండ్ నాన్ స్మోకర్స్, వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెరస్ స్మోకింగ్ చేసే వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయండి, బట్ అవి దే ఆర్ లిటిల్ అగ్రెసివ్, బాగా అగ్రెసివ్గా ఉంటాయి, కొంచెం ట్రీట్మెంట్కి అంతా రెస్పాండ్ కాకుండా ఉంటాయి. సో ఒక ఫాల్స్ నోషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చే పేషెంట్స్ అందరు అదే చెప్తారు, అదేంటి మాకు స్మోకింగ్ హ్యాబిట్ లేదు కదా, మరి మాకెందుకు లంగ్ క్యాన్సర్ వస్తుంది అని. అట్లా అని స్మోకింగ్ చేయని వాళ్ళకి క్యాన్సర్ రాదని కాదు, స్మోకింగ్ చేయని వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుంది. బట్ ఆ వచ్చే రకం కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు ఎవరైతే స్మోక్ చేసే వాళ్ళకన్నా కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్ గారు, మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా గుర్తించాలంటారు? క్రానిక్ కాఫ్ అంటే మోర్ దాన్ 3 months కంటిన్యూస్గా కాఫ్ ఉండడము, బ్రెత్లెస్నెస్, బాగా ఆయాసం అనిపించడము, బరువు తగ్గడము, అకేషనల్గా చెస్ట్ పెయిన్ అనిపించడము, మళ్ళీ ఆకలి ఉండకపోవడము, ఇవన్నీ కొంచెం కామన్ సిమ్టమ్స్ అండి లంగ్ క్యాన్సర్లో. సో 3 months కంటే ఎక్కువగా మనకి కాఫ్ కంటిన్యూ అయితే నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలంట. కరెక్ట్ అండి. సో మీ దగ్గర ఇప్పుడు ఎక్కువ ఎట్లాంటి కేసెస్, ఏ ఏజ్ వాళ్ళు ఎవరు వస్తున్నారు అసలు? కామన్గా మాత్రం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళే వస్తారు. బట్ ఆ ట్రెండ్ అనేది కొంచెం చేంజ్ అయిందండి ఈ మధ్యకాలంలో. కొంచెం యంగ్ ఇండివిజువల్స్ 30, 35, 36 ఇయర్స్ ఫీమేల్స్, మేల్స్ వాళ్ళు ప్రజెంట్ అవుతున్నారు. ఇంతకుముందు మాత్రం అందరు మెజారిటీ స్మోకింగ్ వల్లనే వచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళే వస్తున్నారు. బట్ ఆ ట్రెండ్ అనేది కొంచెం షిఫ్ట్ అవుతుంది. ఓకే, సరే. మరి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ ఏం కంప్లైంట్ చేస్తుంటారు? వాళ్ళకి లక్షణాల్లో కానీ అందరికీ సేమ్ ఉంటాయా? మెజారిటీ క్యాన్సర్స్ మా దగ్గరికి వచ్చేసరికి అది 4వ స్టేజ్లో ఉంటుందండి. సో వాళ్ళు వచ్చేది సింపుల్గా ఈ కాఫ్ చాలా రోజుల నుంచి ఉండడము, లేకపోతే ఆయాసం చాలా రోజుల నుంచి ఉండడము, వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. నెగ్లెక్ట్ చేసి మా దగ్గరకు వచ్చేసరికి మేము స్కాన్ చేసి అవన్నీ టెస్ట్లు అన్నీ చేసి చూసేసరికి అది బాడీలో స్ప్రెడ్ అయి ఉంటుందండి వేరే వేరే ఆర్గన్స్కి. సింపుల్ కొందరు పెయిన్తోనే వస్తారు, కొందరు ఏదో యాన్యువల్ చెకప్ అని వెళ్ళి చెక్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. సో ఆ వచ్చే పర్సంటేజ్ డిఫరెంట్ ఉంటుంది. బట్ కామన్గా వచ్చేది మాత్రం కాఫ్, బ్రెత్లెస్నెస్ అండ్ చెస్ట్ టైట్నెస్, చెస్ట్ అంతా ఏదో పట్టేసినట్టు ఉండడము, అట్లా ఇవి కామన్గా కామన్ లక్షణాలు అండి ఇవి. ఓకే డాక్టర్ గారు, సరే మీ దగ్గరికి వచ్చిన తర్వాత అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎట్లాంటి టెస్టులు చేస్తారు? బేసిక్గా ప్రతి క్యాన్సర్ పేషెంట్కి అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేయడానికి బయాప్సీ అయితే చేయడం ముఖ్యమండి. అది బయాప్సీ చేసే విధానాలు డిఫరెంట్ ఉంటాయి. సిటీ గైడెడ్ అంటే సిటీ స్కాన్ చేసుకుంటూ ఆ ట్యూమర్ని లోకలైజ్ చేసి, ఆ గడ్డని లోకలైజ్ చేసి అక్కడ నుంచి స్మాల్ టిష్యూని తీసుకొని పంపించడం, లేకపోతే బ్రాంకోస్కోపీ అంటే ఒక గొట్టం వేసి ఆ గొట్టం ద్వారా ట్యూమర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ముక్క తీసుకొని పరీక్షకు పంపడం అనేది జరుగుతుందండి. సో ఇది బయాప్సీ టైప్ తెలుసుకోవడానికి, అది క్యాన్సరా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి బయాప్సీస్ మ్యాండేటరీ అండి. సో ఇప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ విధానం అనేది ఎలా ఉంటుంది దీంట్లో? అంటే కొన్ని క్యాన్సర్స్ వస్తే మనకి ఏంటంటే అసలు తగ్గవు, ఇంపాసిబుల్, అసలు లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది అంటారు. మరి లంగ్ క్యాన్సర్ వస్తే ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ విధానం, రిజల్ట్ ఎట్లా ఉంటుంది? లంగ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత, లంగ్ క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, మాలిక్యులర్ అనాలిసిస్ అనేది చేయాలండి. సో ఆ టెస్ట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న అనేక అబ్నార్మల్ జీన్ మ్యూటేషన్స్ కానీ, జీన్ ఆల్టరేషన్స్ కానీ గుర్తిస్తుంది. ఆ జీన్ ఆల్టరేషన్స్ని, జీన్ మ్యూటేషన్స్ని గుర్తించిన తర్వాత ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేయడానికి మన దగ్గర మన మెడిసిన్స్, అప్రూవ్డ్ మెడికేషన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా లేవో చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసేది ఉంటుందండి. బట్ ఈ మాలిక్యులర్ అనాలిసిస్ లంగ్ క్యాన్సర్ పేషెంట్లో
స్పెసిఫిక్గా స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో చేయడం చాలా ముఖ్యం. దాంతోపాటు PD-L1 స్టేటస్ అనేది ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా పనిచేయదా అనేది తెలుసుకోవడానికి అది కూడా చేస్తామండి. సో అది చేసిన తర్వాత మళ్ళీ అట్లాగనే స్టేజ్ తెలుసుకోవడానికి మళ్ళీ యాజ్ యూజువల్ హోల్ బాడీ పెట్ స్కాన్ చేసుకొని ఆ క్యాన్సర్ ఉట్టి లంగ్స్లోనే ఉంది, ఆ లంగ్స్ నుంచి లివర్కి కానీ బోన్స్కి కానీ ఇంకెక్కడికన్నా స్ప్రెడ్ అయిందో తెలుసుకోవడం అనేది జరుగుతుందండి. చాలా మందికి ఉన్నట్టే అపోహ, దీంట్లో కూడా కీమో అంటే మళ్ళీ లంగ్స్కి ఎలా ఉంటుందో ప్రతి పార్ట్కి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మరి దీనికి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? దీంట్లో కూడా ఆ రేడియేషన్తో మనం క్యూర్ చేయొచ్చు అంటారా? బేసిక్గా రేడియేషన్ అనేది లంగ్స్లో బేసిక్గా ఎర్లీ స్టేజ్ ఆర్ లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్లోనే వాటి రోల్ ఉంటుంది. వేరే స్టేజ్ 4 క్యాన్సర్స్లో సిస్టమిక్ థెరపీ ఇవ్వాలి. స్టేజ్ 4 క్యాన్సర్ అని ఎప్పుడైతే అంటామో ఆ స్టేజ్ 4 క్యాన్సర్ అనేది బాడీలో బ్లడ్ ద్వారా వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినట్టు. సో బేసిక్గా బ్లడ్లో క్యాన్సర్ సెల్స్ ఉన్నట్టు. ఎప్పుడైతే మనకు హోల్ బాడీకి పనిచేసేటట్టు సిస్టమిక్ థెరపీ ఇస్తామో అప్పుడే మన క్యాన్సర్ని కొంచెం లొంగదీసి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ సిస్టమిక్ థెరపీ కీమోథెరపీ అవ్వచ్చు, ఇమ్యూనోథెరపీ అవ్వచ్చు, లేదా టార్గెటెడ్ థెరపీ అవ్వచ్చు. ఈ 3 వాటి వల్లనే మనం ఆ స్టేజ్ 4 క్యాన్సర్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, ఇది జస్ట్ ఓన్లీ కంట్రోల్ చేయడం వరకేనా? సో దీన్ని మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా చేయటం అట్లా అవ్వదంటారు? ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ మనం ఎంత తొందరగా వాటిని గుర్తుపడితే అంత సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, అంత ఎక్కువ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ రోజులు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బాగా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్ అవి ఓన్లీ లైఫ్ ప్రొలాంగ్ చేసేవి, బట్ క్యూర్ అనేది కష్టం అండి. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ తన జీవితకాలం పొడిగేటట్టు చూసుకుంటుందండి. సో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అలా కాకుండా వాళ్ళు లైఫ్ టైం ఏదైనా ప్రొసీజర్స్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్, మెడికేషన్ ఇది ఫాలో చేస్తూ ఉండాలా వాళ్ళు? ప్రతి క్యాన్సర్ పేషెంట్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 ఇయర్స్కి మాత్రం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి కనబడాలి. 3 to 5 ఇయర్స్ టైంలో ప్రతి 6 మంత్స్కి దే హ్యావ్ టు విజిట్ దర్ ట్రీటింగ్ డాక్టర్ అండి. ఆ 5 ఇయర్స్ తర్వాత డిపెండింగ్ ఆన్ ది పేషెంట్ కండిషన్, పేషెంట్ సిమ్టమ్స్, యాన్యువల్లీ ఆర్ లెస్ దాన్ 1 ఇయర్కి ఆ ఫ్రీక్వెన్సీలో ఫాలోఅప్ విజిట్స్ ఉండాలండి. సో దట్ డిసీజ్ తిరగబడుతుందా అనేది తెలుసుకోవడం. ఒకవేళ తిరగబడ్డా ఎంత చిన్నగా ఉన్నప్పుడు తిరగబడితే గుర్తిస్తే అంత యాజ్ ఐ సెడ్ సింపుల్ ట్రీట్మెంట్, ఈజీ ట్రీట్మెంట్, మళ్ళీ క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో వ్యూవర్స్ విన్నారు కదండి, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఇప్పుడు మేల్ ఫీమేల్ అనే లేకుండా టీనేజర్ వాళ్ళలో కూడా వస్తుంది డ్యూ టు పొల్యూషన్ కానివ్వండి, సో వాతావరణంలో మార్పు, ఇట్లాంటి కారణాల వల్ల. సో మీకు డాక్టర్ గారు చెప్పిన లక్షణాలు ఏమన్నా కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, సో లంగ్ క్యాన్సర్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.